తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైదిక ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గురువు గారు. వారితో మాట్లాడి ఈ మార్చి 10 నుంచి గురు అనుగ్రహం అనేది ఒక 3 నెలల పాటు ద్వాదశ రాశుల వారిపైన ఏ విధంగా ఉండబోతుందో గురువు గారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గీతాంజలి గారు నమస్కారం అండి. చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాన్నాళ్ళు అయిపోయింది, ఎప్పటి నుంచో అనుకున్న సమయం రావాలి దేనికైనా. అంతేనండి. గురుగారు, మరి గురువు వక్రగతి నుంచి మళ్ళీ యథాస్థానానికి వస్తున్నారు మార్చి 10వ తారీఖు నుంచి అని విన్నాము. మరి ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారికి గురువు ఎలాంటి అనుగ్రహాన్ని అందిస్తారు? ఎందుకంటే గురువు అనగానే ఎప్పుడు అనుగ్రహించే గ్రహం అని చెబుతూ ఉంటారు కాబట్టి, మరి ఆ బృహస్పతి గురువు ఎలాంటి అనుగ్రహం అందిస్తున్నారు, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి పరమానందంగా ఉండే ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు తమ కళ్ళతో హోలిస్టిక్గా ప్రతిదాన్ని చూడగల ఒక సామర్థ్యం మనకి ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక శక్తి స్వర్ణలక్ష్మి అమ్మవారికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి రాజ్యం దేహి అంటే ఏంటి, వాళ్ళకి అథారిటీ, పవర్, స్టేటస్ సింబల్ ఉండాలి. ధనం దేహి, విపరీతంగా ధనం ఉండాలి. సర్వకామాంచ సిద్ధి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక కోరుకున్నా ఇమ్మీడియట్గా తక్షణం నెరవేరాలి అని చెప్పేసి స్వర్ణలక్ష్మి అమ్మవారిని. మనకి వివేకం ఉండాలి. ఏ పని చేసినా కానీ రాంగ్ డెసిషన్స్ మనం ఏది చేసుకున్నా కానీ 10 ఏళ్ల తర్వాత 15 తర్వాత అయ్యో ఆ భూమి కొన్నాను, రాంగ్ డెసిషన్ ఇప్పుడు రియలైజ్ అవుతూ ఉంటాం. అలా రాంగ్ డెసిషన్ చేసుకోకుండా ఇంటెలిజెన్స్, బుద్ధి మనకు ఉండాలి. కాబట్టి గణపతి మనకు అది ఇవ్వాలి. ఈ 2 ఉంటే చాలు. వివేక వైరాగ్యం ఉంటే లైఫ్ అంతా హ్యాపీ అంట ఆది శంకరాచార్య చెప్తూ ఉంటారు. ఇందులో మీరు అడిగిన విధంగా గురువుని గురించి చాలా ఇంపార్టెంట్ అండి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు అంటారు. అంటే మనకున్న ఎన్నో జన్మల కర్మలు మొత్తాన్ని కరిగించి ప్యూరిఫై చేసి సన్మార్గంలో పెట్టే ఒకే ఒక్క శక్తి గురువుకు ఉంటుందండి. అందుకనే ఆయనకి బ్రహ్మ విష్ణువు కంటే కూడా ఇంకా పెద్ద అని చెప్తూ ఉంటారు అనమాట. మనం లలిత సహస్రనామం చూసుకున్నా, లేదంటే విష్ణు సహస్రనామం చూసుకున్నా, ఎలాంటి స్తోత్రాలు చూసుకున్నా కానీ, ఎలాంటి పెద్ద పెద్ద హోమాలు చేసినా కానీ ముందు గురువుకి ప్రార్థన చేయకుండా ఏది చేసినా కానీ అది కలవదు. గురువుకి నమస్కారం చేయకుండా వెళ్ళినందుకు ఇంద్రుడికి ఇంద్ర పదవి పోయింది, బ్రహ్మపాతం చుట్టుకొని ఇంకా మళ్ళీ ఆయన స్వర్గం రాలేదు. ఆ తర్వాత అది ఇంకా డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ వైఫ్ అదంతా మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళేసి అది పెద్ద ప్రొసీజర్ అనమాట. అంత పెద్ద శక్తి ఉంటుంది ఆ గురువుకి. చూడటానికి చాలా సింపుల్ గా లోన్ ఏదో సంధ్యావందనం చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా ఏదో లాగా ఉంటుంటారు అనమాట. బట్ వాళ్ళ చూపుకి, వాళ్ళ దృష్టికి, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. మనకి ఈ కాలంలో కనుక చూసుకుంటే గురువు ఎవరు అంటే అడ్మినిస్ట్రేటర్, ఈజ్ అ మంత్రి. సో మేనేజ్మెంట్ స్కిల్స్, ఎవరైనా కనుక మేనేజ్మెంట్ పదవిలో ఉన్నారు అంటే, లేకంటే రాజరిక పదవిలో ఉన్నారు అంటే, అధికారం ఉందంటే వాళ్ళ పక్కన గురువు కంపల్సరీ ఉండాలి. ఒక గురు దృష్టి, రాజు ఈ సూర్యుడు దృష్టి ఉంటే వాళ్ళు మంచి సీనియర్ లెవెల్ పొజిషన్లు అయిపోతారు. 10 మందిని నాయకత్వ లక్షణాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే గురు దృష్టి లేదో, శని దృష్టి ఉందో, వాళ్ళు రాజరికం వచ్చినా కానీ దాన్ని కాపాడుకోలేక కోల్పోతారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కొంతమంది పొలిటీషియన్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, ఏమంటే ఇప్పుడు నాకు పదవి వస్తుందా, ఉంటుందా, పోతుందా అని అడుగుతూ ఉంటారు అనమాట. ఈ కాంబినేషన్ మనం చూసేది. సో గురువు ఈజ్ ద వెల్ ప్రొటెక్టర్ అండి. సో మనకి గురువు ఏం చేస్తారు? ఫండమెంటల్ బేసిక్ క్వశ్చన్ చూసుకుంటే ఫస్ట్ ఆయన మనకి ధనాన్ని ఇస్తారండి. చాలా మందికి తెలియదు. మనకి గురువు ద్వారానే మనకి ధనం వస్తుంది. ఎవరైనా కనుక సరిగ్గా ధనం రావట్లేదు అనుకుంటే గురువుని ఇగ్నోర్ చేస్తున్నారు. అందుకని గురు సేవ చేసుకుంటే, శుశ్రూష చేసుకుంటే నిదానంగా ధనం వస్తుంది. తర్వాత సంతానం, తర్వాత జ్ఞానం, తర్వాత ఇలా అన్ని అనమాట. వేదిక నాలెడ్జ్, భక్తి, ఆధ్యాత్మికత, ధర్మచింతన ఇవన్నీ గురువు ద్వారా వస్తూ ఉంటాయి అనమాట. అందుకని ఈ గురువు సరిగా ఉంటే అన్ని సన్మార్గంలో ఉంటుంది. లక్ష్మీదేవి కూడా గురువుని ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడతాడు కాబట్టి. ఏది ధర్మం, అధర్మం అని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పాలి కదా. ఆ సోర్స్ గురువు అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవి వాళ్ళ అన్నగారు శుక్రాచార్యుడు కూడా గురువే ఆయన. అందుకని చెప్పేసి జ్ఞానము ఎక్కడ ఉంటుందో, ధర్మం ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి వాళ్ళని ఫాలో అవుతుంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ సందర్భంగా గురువు మొన్నటిదాకా రివర్స్ వెళ్ళిపోవటంతో దాని యొక్క ఇంపాక్ట్ 12 రాశులకి ఏంటి, ఇప్పుడు మరలా సన్మార్గంలో, రుజు మార్గంలో రావడంతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏంటి 12 రాశులకు చూద్దాం. తప్పకుండా. గురుగారు, మరి సింహరాశి వారి పైన గురువు అనుగ్రహం ఎలా ఉంటుంది? వారు ఏమన్నా విశేషంగా ఏమైనా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏమన్నా పరిహారాలు చేసుకోవాలా? అసలు ముందు 10వ తారీఖు నుంచి వీళ్ళపైన గురువు అనుగ్రహం ఎలా ఉందో వివరిస్తారా? సో సింహరాశి వాళ్ళని మనం చూసుకుంటే ఒక్క రాశికి గురువు యొక్క అవసరం చాలా ఉంటుందండి. ఒక్క రాశి వాళ్ళకి అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఒక్క రాశి వాళ్ళకి మాత్రం గురువు యొక్క అవసరం
ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు గనక నాయకత్వ లక్షణాలు, ఒక మంచి పొజిషన్లో రాణించాలంటే, అలా రాణించాలి అన్న దానికి కావాల్సిన తెగువ, ధైర్యం, దానికి ఆ ఫోకస్ ఉండే ఒకే ఒక్క రాశి సింహరాశి అంటే. అయితే వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం లేకుండా, గురువు యొక్క సలహా గనక పాటించకుండా చేస్తే వాళ్ళు ఎంత కష్టపడినా పైకి రాలేరండి. అందుకని చెప్పేసి ఇంద్రుడి దగ్గర కూడా బృహస్పతి యొక్క మనకి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి రాజరిక లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. బట్ రాజుకి పోరాడే ఒక శక్తి కూడా ఉంటుంది, ఆ లాంగ్ యొక్క విజన్ అంతా ఉంటుంది. బట్ దాన్ని కరెక్ట్గా చేయడానికి కావాల్సిన జ్ఞానం గురువులు ఇస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు గురువు లాస్ట్ 2-3 months రెట్రోగేట్ అయిపోయేసి గురువులకు దూరంగా వెళ్ళిపోవడంతో కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్లు రాంగ్ డెసిషన్ తీసుకోవటం, గొడవలు పట్టడం, తర్వాత భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం ఉండటం. ఇంతేకాకుండా పొజిషన్లో వాళ్ళు ఏదైతే ఒక పొజిషన్లో ఉన్నారో అందులో సరిగా రాణించకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారండి. అంటే వీళ్ళకి అష్టమ శని కూడా ప్రభావం కూడా ఉంది రాశి వాళ్ళకి. అయితే గురువు ఇప్పుడు వీళ్ళకి పాజిటివ్ డైరెక్షన్లో రావడంతో చాలా బాగుంటుంది, మంచి చాలా చాలా బాగుంటుంది. ఏ ప్రకారంగా ఉంటుంది, మనకి మహర్షులు ఏం చెప్తారంటే యశో వృద్ధి అంటే కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయంట. ఇప్పటిదాకా నువ్వు ఆ పని చేస్తున్నావు, ఈ పని చేస్తున్నావు, దీంట్లో ఉపయోగం లేదు, దాంట్లో ఉపయోగం లేదు, అయ్యో ఈ షేర్లు కొన్నాను అది పోయింది, ఈ జాబ్ అప్లై చేస్తాను అది పోయింది, ఇలా ఉన్న వాళ్ళు దాని నుంచి బయటపడేసి ఎస్ యూ డిడ్ రైట్ వర్క్, చాలా బాగా సాధించారని ఒక కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉంటాయంట. అంతేకంటే బలం, తేజం, చాలా స్ట్రాంగ్గా ఉంటారు, మంచి కళ ఉంటుంది వీళ్ళ దగ్గర. సర్వత్ర విజయం, సుఖం, ప్రతి చోట విజయవంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇంకొకటి శత్రునాశ, వీళ్ళకి శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళేమి చేయకుండా వాళ్ళంతా వాళ్ళే అలా దూరంగా వెళ్ళిపోతారు. చూడండి ఎంత పవర్ వచ్చేసింది, గురువు చూడండి ఎంత పవర్ ఇస్తాడు. మనం అనుకుంటాం మనకి అదేంటి అంతకుముందు 100 రకాల ప్లాన్లు వేస్తారు మీ మీద, ఇప్పుడు అసలు ఏవి దగ్గరికి కూడా రావట్లేదు. అసలు ప్లాన్ కాదు కదా, వీళ్ళ గురించి ఆలోచించడానికి భయపడి వెళ్ళిపోతారు. ఏదో జరిగింది అని అనుకుంటాం, ఆ జరగడం గురువే. గురువు అంట. ఇంకొకటి ముఖ్యంగా మంత్రసిద్ధి. చాలా మంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన టైం అండి. మళ్ళీ ఇలాంటి టైం వీళ్ళకి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ 12 సంవత్సరాలకే వస్తుంది. ఎందుకంటే ఇదే ప్లేస్కి గురువు 12 సంవత్సరాల తర్వాతే వస్తుంది. ఈ టైము ఈ రాశి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే, ఇవన్నీ కామన్, ఓకే పెళ్ళి అవుతుంది అది ఇదంతా ధనము. బట్ ఈ రాశి వాళ్ళకి ఒక యూనిక్ క్వాలిటీ గురువు ఇచ్చేది ఏంటంటే మంత్రసిద్ధి. అంటే ఎవరైనా కనుక ఓం నమః శివాయ మంత్రం తీసుకున్నా, లేదంటే ఎన్ని మంత్రం అంటే మనకి లలిత సహస్రనామం చదువుతూ ఉంటారు, విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు, మనకి దేవి ఖడ్గం అలా చదువు, ఎనీథింగ్ అండి. కొంతమంది శ్రీ విద్య ఉపాసన చేస్తుంటారు, వాళ్ళకి మా గురువు ద్వారా మంత్రాలు వచ్చేస్తుంటాయి, గాయత్రి మంత్రము. లేదంటే కొంతమంది గురువులు మా ధ్యానంతో మంత్రం ఇచ్చిన కొన్ని ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళకి రియల్గా ఇందులో ఉన్న గనక ఉంటే ఈ టైంలో గనక అది గనక చేస్తే మంత్రసిద్ధి వచ్చి ఆ దేవత వీళ్ళకి ప్రత్యక్షం అయ్యి వాళ్ళ యొక్క అనుగ్రహంతో వీళ్ళన్నీ సాధించగలుగుతారండి. ఇది చాలా చాలా యూనిక్నెస్, 12 రాసులకి లేని యూనిక్నెస్ ఈ రాశి వాళ్ళకే ఉంది మంత్రసిద్ధి. ఇది గమనించుకోవాలండి వీళ్ళు. ఇది ఒక్కటి ముఖ్యం చాలా. మరి ఏమైనా పరిహారాలు చేసుకోవాలి అర్జెంట్ గా ఇమ్మీడియట్ గా ఒక గురువుని పట్టుకొని పోయేసి మంత్రం లేకపోతే మంత్రం నాకు కావాలని తీసుకోవాలి అంతే, ఇంకా వేరే ఏం లేదు. చక్కగా వచ్చేస్తుంటే ఇంత ముందు కనుక చేస్తుంటే ఈ టైంలో మళ్ళా ఎందరికో కానీ రాదు సిద్ధి పొందే అవకాశం, వీళ్ళకి జాతకంలోనే ఉంది కాబట్టి తీసుకోవటం చాలా మంచి టైం అండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అవకాశం ఇది. మంత్రసిద్ధి కావాలండి, అంత తొందరగా రాదు కదా. మంత్రం అందరూ తీసుకుంటారు, సిద్ధి అందరికి రాదు కదా. వీళ్ళకి రావడానికి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అన్నదమ్ముల విషయంలో బాగుంటుంది, పెళ్లి అవయవాలకు కూడా చాలా బాగుంటుంది. టోటల్గా ఈ రాశి వాళ్ళకి గురువు మంచి చేస్తున్నాడండి. ఇది శుభవార్త నిజంగా. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలండి.